అది 2008 నవంబర్ 26వ తేదీ. పాకిస్తాన్కు చెందిన 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దిగారు. ఆ ఉగ్రవాదులు ముంబైలోని 2 5 స్టార్ హోటళ్లు, ఒక ఆస్పత్రి, రైల్వే స్టేషన్లు, ఒక యూదు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. అర్ధరాత్రి వేళ ముంబై మహానగరం తుపాకీ కాల్పులు, బాంబుల శబ్దంతో దద్దరిల్లింది. మొదట్లో ఇంత పెద్ద దాడి జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ క్రమంగా దాడి తీవ్రత అర్థమైంది. దాడి చేయడానికి వచ్చిన వారు 2 గ్రూపులుగా విడిపోయారు. వీరిలో 2 వ్యక్తులు లియోపోల్డ్ కేఫ్లోకి చేరుకొని విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కేఫ్కు ఎక్కువగా విదేశీయులు వస్తుంటారు. అక్కడ ఉన్న ప్రజలకు ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపు వారు విచక్షణారహితంగా తూటాలు పేల్చి అక్కడి నుంచి పారిపోయారు. అధికారిక గణాంకాల ప్రకారం లియోపోల్డ్ కేఫ్లో జరిగిన కాల్పుల్లో 10 మంది మరణించారు. ఇంతలోనే ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్లో బీభత్సం జరిగింది. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ కూడా ఒకటి. ఆ సమయంలో అక్కడ పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఉన్నారు. దుండగులు ఒక్కసారిగా విచక్షణారహితంగా తూటాలు పేల్చారు. ఈ కాల్పుల్లో 58 మంది మరణించారు. తర్వాత ఒబెరాయ్ హోటల్లోకి పెద్ద మొత్తంలో మందుగుండు సామాగ్రితో ఉగ్రవాదులు ప్రవేశించారు. ఆ సమయంలో అక్కడ 350 మందికి పైగా ఉన్నారు. వారిలో చాలా మందిని దుండగులు బందీలుగా చేసుకున్నారు. ఉగ్రవాదుల దాడిలో 10ల సంఖ్యలో సామాన్యులు కన్నుమూశారు. ఆ తర్వాత హోటల్ తాజ్లో ఉగ్రవాదులు చేసిన విధ్వంసం ప్రజల గుండెల్లో ఇప్పటికీ పచ్చిగానే ఉంది. కాల్పులు, పేలుళ్ల మధ్య తాజ్ హోటల్ కాలిపోవడాన్ని వారింకా మరిచిపోలేదు. గేట్వే ఆఫ్ ఇండియా సమీపంలో ఉన్న ఈ హోటల్కి ఎక్కువగా విదేశీ పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడి నుంచి సముద్ర తీరం కూడా కనిపిస్తోంది. హోటల్పై దాడి జరిగినప్పుడు భోజన సమయం కావటంతో అక్కడ చాలా మంది గుమిగూడి ఉన్నారు. అప్పుడే దుండగులు అకస్మాత్తుగా కాల్పులు మొదలుపెట్టారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం తాజ్ మహల్ హోటల్లో 31 మంది మరణించారు. తాజ్ హోటల్లో కాల్పుల తర్వాత 4 ఉగ్రవాదులు ఒక పోలీస్ వ్యాన్ ను హైజాక్ చేసి ఆపకుండా కాల్పులు జరిపారు. ఈ క్రమంలో వారు కామా ఆస్పత్రి లోపలికి ప్రవేశించారు. ఆస్పత్రి బయట జరిగిన ఎన్కౌంటర్లో ఉగ్రవాద నిరోధక దళం అధిపతి హేమంత్ కర్కరే, ముంబై పోలీసులకు చెందిన అశోక్ కామ్టే, విజయ్ సలాస్కర్ మరణించారు. తర్వాత ఉగ్రవాదులు యూదు మతస్థులకు సంబంధించిన నారిమన్ హౌస్ ను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. ఇక్కడ ఉగ్రవాదులు అనేక మందిని బందీలుగా చేసుకున్నారు. ఇక్కడే దుండగుల ఆట కట్టించేందుకు ఎన్ఎస్జీ కమాండోలు ఈ భవనం పక్కనున్న భవనంపైకి హెలికాప్టర్ నుంచి దిగారు. ఎస్ఎస్జీ కాల్పుల్లో ఉగ్రవాదులు మరణించారు. ఇలా 10 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు 4 రోజుల పాటు వేర్వేరు చోట్ల తుపాకులు, గ్రానైళ్లతో చెలరేగిపోతూ నెత్తుటేర్లు పారించారు. అధికారిక లెక్కల ప్రకారం ఉగ్రవాదుల విధ్వంస కాండలో 166 మంది చనిపోయారు. 300 మంది క్షతగాత్రులుగా మారారు. భద్రతా సిబ్బంది కాల్పుల్లో 9 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అజ్మల్ కసబ్ ఒక్కడే సజీవంగా దొరికిపోయాడు. సుదీర్ఘ విచారణ అనంతరం అతడికి ఉరిశిక్ష అమలు చేశారు. ఈ హింసాకాండ తర్వాత ప్రజలు, పాలకులు, ఉన్నతాధికారులకు వచ్చిన డౌట్ ఒక్కటే: పాకిస్తాన్కు చెందిన ఈ ఉగ్రవాదులకు ముంబై నగరంపై ఇంత పట్టు ఎక్కడిది? ప్రజలు ఎక్కువగా గుమిగూడే ప్రదేశాలు, విదేశీయులు ఎక్కువగా బస చేసే హోటళ్లు, ప్రతి రోడ్డుకు సంబంధించిన సమాచారం వీళ్లకు ఎలా తెలుసు? గురిచూసి కొట్టినట్టు ఇంత పక్కాగా ఎలా చెలరేగిపోయారు అనే అనుమానాలు చెలరేగాయి. ఉగ్రవాది అజ్మల్ కసబ్ చెప్పిన వివరాలు ఎన్ఐఏలో లోతైన విచారణ తర్వాత ఈ మారణ హోమానికి మాస్టర్ మైండ్స్ ఎవరో తేలింది. 2008 ముంబై మారణ హోమం వెనుక ఉగ్రవాదులుగా మారిన 2 స్కూల్ ఫ్రెండ్స్ మాస్టర్ మైండ్స్ గా వ్యవహరించారని నిర్ధారణ అయింది. వారే తహవ్వూర్ హుస్సేన్ రాణా, డేవిడ్ కోల్మన్ హెడ్లీ. వీరిద్దరి వయసు 64 ఏళ్లు. అమెరికాలో పాకిస్తానీ దౌత్యవేత్త, బ్రాడ్కాస్టర్ అయిన దావూద్ సయ్యద్ గిలానీకి అమెరికా జాతీయురాలికి డేవిడ్ హెడ్లీ జన్మించాడు. ఆ తర్వాత గిలానీ కుటుంబం పాకిస్తాన్కి వలస వెళ్లింది. ఇక తహవ్వూర్ రాణా 1961లో పాకిస్తాన్లోని ఓ హై స్కూల్ ప్రిన్సిపల్ కుటుంబంలో జన్మించాడు. వీరిద్దరూ పాకిస్తాన్లోని హసన్ అబ్దుల్లోని సైనిక అకాడమీ అయిన క్యాడెట్ కాలేజీలో చేరారు. అక్కడే తొలిసారి రాణా, హెడ్లీ మిత్రులుగా మారారు. ఆ తర్వాత కాలంలో హెడ్లీ తన తల్లితో కలిసి అమెరికాలో ఫిలడెల్ఫియాకు వెళ్లిపోయాడు. అక్కడ అతడు మాదక ద్రవ్యాల వ్యాపారం, అమెరికా సైన్యానికి సంబంధించిన ఏజెన్సీలకు కీలక సమాచారాన్ని చేరవేసే ఇన్ఫార్మర్ గా చేశాడు. ఒకవైపు పాకిస్తాన్లో ఉగ్రవాద సంస్థ అయిన లష్కరే తోయిబాతో పాటు పాక్ సైన్యానికి, మరోవైపు అమెరికాలోని సిఐఏకు ఇన్ఫర్మేషన్ చేరవేసేవాడు. ఇక తహవ్వూర్ రాణా పాకిస్తాన్ ఆర్మీ మెడికల్ కోర్ లో
కెప్టెన్ హోదాలో పనిచేశాడు. 1997లో పాకిస్తాన్ ఆర్మీని వదిలేసి భార్యతో కలిసి కెనడాకు వలస వెళ్లిపోయాడు. 2001 నాటికి కెనడా పౌరసత్వం సంపాదించాడు. టొరంటోలో ఫస్ట్ వరల్డ్ ఇమిగ్రేషన్ సర్వీస్ పేరిట ఓ సంస్థను స్థాపించాడు. ఆ తర్వాత దాని కార్యాలయాలను అమెరికాలోని చికాగో, న్యూయార్కులో తెరిచాడు. ఈ సమయంలోనే రానా, హెడ్లీ అమెరికాలో మళ్లీ కలిశారు. ఈ క్రమంలోనే ఇమ్మిగ్రేషన్ కంపెనీ ముసుగులోనే రానా ముంబై దాడులకు కుట్రను అమలు చేశాడు. 2006 నుంచి రానా, హెడ్లీ కలిసి ముంబై దాడులకు ధ్వంస రచన మొదలుపెట్టారు. అదే ఏడాది హెడ్లీ తొలిసారి ముంబైను సందర్శించాడు. అప్పుడు డేవిడ్ హెడ్లీకి అవసరమైన వీసాను రానానే ఇప్పించాడు. ఇందుకోసం అతడి పేరు, తండ్రి వివరాలను తప్పుగా చూపించారు. తర్వాత మెస్సర్స్ ఇమ్మిగ్రేషన్ లా సెంటర్ పేరిట ఓ కార్యాలయం ఏర్పాటు కోసం ఆర్బీఐకు హెడ్లీ పత్రాలు సమర్పించాడు. వీటిపై రేమండ్ జోసెఫ్ శాండర్స్ అనే వ్యక్తి సంతకాలున్నాయి. ఇది రానాకు చెందిన ఫస్ట్ వరల్డ్ ఇమిగ్రేషన్ కు అనుబంధంగా పనిచేసింది. ఇందుకోసం టార్డియో ఏసీ మార్కెట్ లో ఆఫీస్ స్పేస్ అద్దెకు తీసుకున్నాడు. హెడ్లీ భారత్ కు వచ్చినప్పుడు దాన్ని స్థావరంగా వాడుకున్నాడు. 2006 నుంచి మొత్తం 8 సార్లు ముంబైలో పర్యటించిన హెడ్లీ నగరంలో ప్రతి ప్రాంతంలో రెక్కీలు నిర్వహించాడు. ముంబైలో తన 8 రెక్కీల సందర్భంగా హెడ్లీ నిరంతరం రానాతో టచ్ లో ఉన్నాడు. ఇందుకోసం 231 ఫోన్ కాల్స్ చేశాడు. హెడ్లీ చేసిన సాయానికి ప్రతిగా పాకిస్తాన్ ఐఎస్ఐ అధికారులతో రానా మాట్లాడి ఓ డీల్ కూడా కుదిర్చాడు. ఇక 26/11 దాడులకు సరిగ్గా 2 వారాల ముందు స్వయంగా రానానే ఇండియాకి వచ్చాడు. నవంబర్ 13వ తేదీన తన భార్య డాక్టర్ సమ్రజ్ అఖ్తర్ తో కలిసి రానా ఢిల్లీకి చేరుకున్నాడు. తర్వాత వారు మీరట్, ఘజియాబాద్లోని సమ్రజ్ బంధువుల ఇళ్లకు వెళ్లారు. తర్వాత వేగనార్ కారులో ఆగ్రాకు చేరుకొని ఓ హోటల్లో బస చేశారు. మరుసటి రోజు తాజ్ మహల్ ను సందర్శించారు. అక్కడి నుంచి ఢిల్లీకి తిరిగి వెళ్లారు. తర్వాత కేరళ రాష్ట్రానికి వెళ్లి కొచ్చిలో 2 రోజులు ఉన్నారు. ఆ తర్వాత ముంబైలో పోవై హోటల్లో జలవాయి విహార్ హౌసింగ్ కాంప్లెక్స్ లో బస చేశారు. నవంబర్ 21న ఇండియా నుంచి అమెరికా వెళ్లిపోయాడు. రానా భారత్ నుంచి వెళ్లిపోయిన సరిగ్గా 5 రోజుల తర్వాత 10 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు ముంబైలో మారణహోమం సృష్టించారు. ముంబై దాడుల తర్వాత కూడా హెడ్లీ, రానా టచ్ లోనే ఉన్నారు. ముంబైలో మారణహోమం సృష్టించినందుకు ఉగ్రవాది లష్కరే సాజిద్ను రానా అభినందించాడు. ఈ దాడిలో మరణించిన ఉగ్రవాదులకు పాకిస్తాన్ అత్యున్నత పురస్కారం నిషాన్ ఇ హైదర్ ఇవ్వాలని హెడ్లీ వద్ద రానా వ్యాఖ్యానించాడు. భారతీయులకు అలా జరగాల్సిందేనని అన్నాడు. ఈ క్రమంలోనే హెడ్లీ సిఐకు పనిచేస్తున్న తరచూ పాకిస్తాన్కు వెళ్లి రావటంపై అమెరికా నిఘా సంస్థ కన్నేసింది. డెన్మార్క్ లోని కోషన్ హెగన్ లో ఉగ్రదాడికి కుట్ర పన్నుతున్నట్టు అతడిపై అనుమానాలు ఉన్నాయి. అప్పటికే హెడ్లీని తమకు అప్పగించాలని అమెరికాను భారత్ కోరుకుంది. ఈ క్రమంలో డెన్మార్క్ లో ఉగ్రదాడి కుట్ర కేసులో 2009 అక్టోబర్ 3వ తేదీన చికాగో అంతర్జాతీయ విమానాశ్రయంలో హెడ్లీని అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత కొన్ని నెలలకే రానాను కూడా డెన్మార్క్ కుట్ర కేసులో అరెస్ట్ చేశారు. డెన్మార్క్ కుట్ర కేసులో రానాకు వ్యతిరేకంగా హెడ్లీ కూడా సాక్ష్యం చెప్పటంతో ఈ కేసులో అతడికి 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఈ క్రమంలో 2020 కోవిడ్ సమయంలో రానా జైలు నుంచి విడుదలయ్యాడు. అయితే భారత్, అమెరికాల మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం ఉండటంతో రానాను అగ్రరాజ్యం కస్టడీలోనే ఉంచింది. అప్పటి నుంచి అమెరికా జైల్లో ఉన్న రానాను ముంబై ఉగ్రదాడి కేసు విచారణ కోసం అప్పగించాలని భారత్ ఎప్పటికప్పుడు అమెరికాపై ఒత్తిడి తెస్తూనే ఉంది. దీనికోసం అమెరికా కోర్టుల్లో పిటిషన్లు వేసి పోరాడింది. ఈ క్రమంలో రానాను భారత్ కు అప్పగించాలంటూ 2003 మే 16వ తేదీన సెంట్రల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కాలిఫోర్నియా జిల్లా కోర్టు ఆదేశించింది. దాన్ని 9th సర్క్యూట్ కోర్టులో పలు లిటిగేషన్ల ద్వారా అతడు సవాల్ చేశాడు. వాటన్నిటినీ కోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా వెళ్లినప్పుడే రానా అప్పగింతకు మార్గం సుగమమైంది. రానాను ఇండియాకు అప్పగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. ఫిబ్రవరి 14వ తేదీన ప్రధాని మోడీతో జరిగిన సమావేశం అనంతరం నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో ట్రంప్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ట్రంప్ ప్రకటన తర్వాత రానాను భారత్కు అప్పగించేందుకు అమెరికా విదేశాంగ శాఖ కూడా అనుమతి ఇచ్చింది. దీంతో ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా రానా అమెరికన్ కోర్టుల్లో వరుసగా పిటిషన్లు వేశాడు. తనకు పలుమార్లు గుండెపోటు వచ్చిందని, తీవ్రమైన కిడ్నీల వ్యాధి ఉందని, తాను పాకిస్తాన్ ఆర్మీ మాజీ అధికారి కావటం, ముస్లిం కావటం వల్ల భారత్ లో హింసించే అవకాశం ఉందని రానా తరపు న్యాయవాదులు అమెరికా సుప్రీంకోర్టులో వాదించారు. రానాను భారత్ కు అప్పగిస్తే తన ప్రాణాలకే ప్రమాదమని పేర్కొన్నారు.
ముంబై పేలుళ్ల కేసులో అమెరికా కోర్టు ఇప్పటికే తనను విచారించిందని, అదే కేసులో భారత్కు అప్పగించటం ఒక కేసులో 2 సార్లు విచారించటాన్ని నిరోధించే చట్టాన్ని ఉల్లంఘించటమేనని వాదించారు. అయితే ముంబై మారణ హోమానికి అతను సూత్రధారి అని విచారించాల్సి ఉందని దయాన్ కృష్ణన్ సహా భారత న్యాయ నిపుణులు వాదించారు. ఈ కేసులో డబుల్ జియో పార్టీ వర్తించదని అమెరికా కోర్టులకు వివరించి ఒప్పించారు. రాణా భద్రతకు, న్యాయపరమైన హక్కుల కల్పనకు హామీ ఇస్తున్నట్టు వివరించారు. భారత్ వాదనను అమెరికా సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ క్రమంలోనే అమెరికాలోని లాస్ ఏంజల్స్ నుంచి అత్యంత కట్టుదిట్టమైన భద్రతల మధ్య రాణాను ప్రత్యేక విమానంలో జాతీయ దర్యాప్తు సంస్థ ఈ నెల ఏప్రిల్ 10వ తేదీన ఢిల్లీకి తీసుకొచ్చింది. విమానాశ్రయంలోనే అతడిని లాంఛనంగా అరెస్ట్ చేసింది. అనంతరం సిజిఓ కాంప్లెక్స్ లోని కార్యాలయానికి తరలించింది. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ఎన్ఐఏ కార్యాలయం, కోర్టు వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్ఐఏ కార్యాలయం చుట్టుపక్కల రోడ్లను మూసివేశారు, ట్రాఫిక్ ను మళ్లించారు, మీడియాను కూడా దూరంగా ఉంచారు. తర్వాత గురువారం అర్ధరాత్రి సమయంలో పటిష్ట భద్రత మధ్య రాణాను ఎన్ఐఏ పటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచింది. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు జడ్జి చందర్జిత్ సింగ్ వాదనలను విన్నారు. సీనియర్ న్యాయవాది దయాన్ కృష్ణన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరేందర్ మాన్ ఎన్ఐఏ తరపున వాదనలు వినిపించారు. రాణా తరపున ఢిల్లీ లీగల్ సర్వీసెస్ అథారిటీ తరపున పీయూష్ సచ్దేవా వాదించారు. ఈ క్రమంలో తౌర్ హుస్సేన్ రాణాను 18 రోజుల ఎన్ఐఏ కస్టడీకి కోర్టు అనుమతించింది. దీంతో రాణాను తిహార్ జైలుకు తరలించారు. ఇక రాణాను అమెరికా మన దేశానికి అప్పగించిన నేపథ్యంలో మరో కీలక సూత్రధారి డేవిడ్ హెడ్లీని ఎప్పుడు తీసుకొస్తారనే ప్రశ్న వినిపిస్తోంది. అయితే హెడ్లీని మన దేశానికి తీసుకురావటం దాదాపు అసాధ్యమని తెలుస్తోంది. హెడ్లీని అప్పగించేందుకు అగ్రరాజ్యం సుముఖంగా లేదని తెలుస్తోంది. అందుకు కొన్ని చట్ట దౌత్య వ్యూహాత్మక కారణాలు ఉన్నాయని నిఘా వర్గాలు వెల్లడించాయి. అమెరికా దర్యాప్తు సంస్థలైన FBI వంటి వాటితో హెడ్లీకి సంబంధాలున్నాయి. అతడు గతంలో వాటికి ఇన్ఫార్మర్ గా పనిచేశాడని ఆ వర్గాలు వెల్లడించాయి. అలాగే ముంబై దాడి సమాచారం ముందుగానే అమెరికా నిఘా సంస్థ దృష్టికి వచ్చిందని, అయితే దాన్ని అరికట్టడానికి ముందస్తు చర్యలు తీసుకోలేదని కొన్ని లీకైన పత్రాలను బట్టి తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతడిని భారత్కు అప్పగిస్తే నిఘా సమాచారాన్ని సేకరించే విధానాలు, ఉగ్రవాది ఇన్ఫార్మర్ గా హెడ్లీ వ్యవహారం బయటపడవచ్చని అమెరికా ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. అలాగే ఉగ్రవాద కేసుల్లో తాను అప్రూవర్ గా మారే ముందు తనను భారత్, పాకిస్తాన్, డెన్మార్క్ దేశాలకు అప్పగించవద్దని 2010లోనే అమెరికా అధికారులతో హెడ్లీ ఒక ఒప్పందం చేసుకున్నట్టు ఆయా వర్గాలు తెలిపాయి. ఇది చట్టపరమైన ఒప్పందమని, రాణా వంటి కుట్రదారులకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినందుకు బదులుగా అతడికి మరణశిక్ష తప్పిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ముంబై దాడుల్లో ప్రమేయం, లష్కరే తోయిబా, పాకిస్తాన్ ISIతో సంబంధాల గురించి అతడు అంగీకరించిన నేపథ్యంలో అమెరికా దర్యాప్తు సంస్థలకు హెడ్లీ కీలకంగా మారాడు. హెడ్లీని భారత్కు అప్పగిస్తే తమ దేశ నిఘా కార్యకలాపాలు, ప్రస్తుత విచారణలకు ఆటంకం ఏర్పడుతుందని అమెరికా భావిస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. పైగా అమెరికా ముందస్తు ఒప్పందం ప్రకారం హెడ్లీకి మరణశిక్ష విధించకూడదు. అయితే అజ్మల్ కసబ్ వంటి ఉగ్రవాదుల విషయంలో కఠిన వైఖరి అనుసరించిన భారత్ ఈ షరతును అంగీకరించలేదని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఇవన్నీ హెడ్లీ అప్పగింతకు అడ్డంకిగా మారినట్టు తెలుస్తోంది. మొత్తానికి ప్రపంచాన్ని వణికించిన ముంబై ఉగ్రదాడి ప్రధాన కుట్రదారుల్లో ఒకడైన తౌర్ హుస్సేన్ రాణాను దేశానికి తీసుకురావటం ద్వారా భారత్ భారీ విజయం సాధించింది. ప్రస్తుతం భారత్ చెరలో ఉన్న రాణాకు ఎలాంటి శిక్ష విధిస్తే ముంబై అమరవీరుల ఆత్మకు శాంతి కలుగుతుందో మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మరింత మందికి చేరేలా లైక్ చేసి షేర్ చేయండి.